జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి తెలుసుకుందాం. మేడం, ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంది మేడం? ఇప్పుడు ఈసారి మనం చూస్తున్నాము అంటే లాస్ట్ 2-3 జాతర కంటే ఈసారి మనకి ఎక్కువ సందడి ఉంది. దాన్ని తగినట్టు దాని అకార్డెన్స్లో మేము ఎప్పుడు అప్పుడు ఎస్పీ గారు ఇక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు వాళ్ళు మధ్యలో క్యూ లైన్స్లో ఉన్న ప్రెషర్ని తగ్గించడానికి కొన్ని వేరే రూట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఉన్న క్రౌడ్ మేము లాస్ట్ గత 2 జాతర చూసాము. ఇంత క్రౌడ్ ఎప్పుడో చూడలే. ఉన్నా కూడా ఇక్కడ క్యూలో మెడికల్ పరంగా కానివ్వండి, ఆర్టీసీ పరంగా కానివ్వండి అన్ని విసులుబాటు ఉన్నాయి. కొన్ని జాగాలు చిన్న పైప్స్ రిపేర్, కరెంటు సరఫరా రిపేర్స్ అవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అవి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. సో అన్ని సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. రేపు ముఖ్యమంత్రి వస్తున్నారు కదా మేడం, ఏమన్నా ఏర్పాటు చేసారా? బందోబస్తులు ఏ విధంగా ఏర్పాటు చేశారు? అదే రేపు 2 to 4 సీఎం గారి విజిట్ ఉన్నది. సీఎం గారితో పాటు ఇంకా పలువురు మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఈరోజు అంటే వాళ్ళ సెక్యూరిటీ పర్యవేక్షణ చేయడానికి ఒక ముందస్తు టీం కూడా వచ్చేసింది. సో ప్రోటోకాల్స్ పరంగా, భద్రతా పరంగా మేము అన్నీ సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి వారి టీం భద్రత అనుకూలంగా అన్ని ఏర్పాటు కూడా చేసేసాము. వారు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని టెంపుల్ ఎండోవ్మెంట్ దేవాదాయ శాఖ తరఫున సమ్మానం కూడా ప్లాన్ చేశాము. ఇక్కడికి దేవాలయానికి ప్రత్యేకించి ఏమన్నా భూములు కేటాయించారా మేడం? మీరు ఇప్పటిదాకా చెప్పిన విధంగా అన్ని ప్రైవేట్ అని చెప్పేసి అంటున్నారు. ప్రత్యేకించి ఏమన్నా భూములు కేటాయించారు? ఆల్రెడీ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో దాదాపు 20 ఎకరాలు అంటే 19 ఎకరాలు 27 గుంట రెవెన్యూ తరఫున ఎండోవ్మెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎలినేషన్ కూడా అయింది. ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు మేము చుట్టుపక్కనున్న మొత్తం రెవెన్యూ ల్యాండ్ కానివ్వండి, ప్రైవేట్ ల్యాండ్ కానివ్వండి ఆ సేకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాటి పిడి ప్రిలిమినరీ నోటిఫికేషన్, ప్రిలిమినరీ డిమాండ్ ఎలా చేయాలో అనేది కూడా జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వారి అభిప్రాయాలు తీసుకొని చేస్తాం. అంటే ఇప్పుడు మీరు సేకరించే భూమిని ప్రజలకు వంచుతారా మేడం? కొంతవరకు చూడాల్సింది. ఇప్పుడు ఆ డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు మేము ఇంకా కామెంట్ చేయలేము.